మొన్న దీపావళికి ఫ్రీ గ్యాస్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఆయన చెప్తారన్న ఒక విజన్ ఉన్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఒక విజన్ ఉన్న ఒక 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అబద్ధాలు చెప్పి జనాలు ఎందుకు మబ్బు పెడుతున్నారో అర్థం కాల. మొన్న ఏమన్నారు దీపావళి ముందు వారంలో మా పక్క పిచ్చి జనాలు ఏం చేశారంటే బ్యానర్లు వేసుకున్నారు. మీకు అది తెలియదేమో, మా పక్క బ్యానర్లు వేశారు దీపావళి రోజు ఫ్రీ గ్యాస్ వస్తుంది ఇంటికి అని. అది అమలు కాల. ఆ బ్యానర్ వేసినారు ఇప్పుడు ఎర్రి పుష్పమే కదా లెక్కకి. అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది ఏ పథకాలు ఇంకా జరగవు అని చెప్పేసి. అన్న మాకు నమ్మకం లేదు అంటామన్న. ఎందుకనంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అవుతోంది. ఈ 6 నెలల గడువులో ఒక పథకం చాలు, ఎక్కువ ఏమవుతు. వాలంటీర్లు కంటిన్యూ చేస్తుంటే చాలు, వాళ్ళే అన్ని చేసుకొని ఉంటారు. ఇప్పుడు నువ్వు సూపర్ సిక్సర్ ఇస్తావో ఇవో, ఒక పేదవాడి రైతు ఇప్పుడు నాది ఒక భూమి ఉంది, నాకు ఏదైనా కావాలి అలా అన్నప్పుడు నేను అది వాలంటీర్ చేతికి ఇస్తే దాన్ని ఎత్తుకొని వచ్చి అధికారంగా వాడు ఏదో చేసుకొని వాడు తెచ్చి మళ్ళీ నాకు చేతికి ఇస్తారు. నాకేమి తెలియదు కాబట్టి. అది పేదలకి ఒక వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు మంచి జరిగింది. అలాంటి మంచి చేసే వ్యవస్థను నువ్వు ఎందుకు తీసేసావు? ఒక ఓటర్గా నేను అడగాల్సిన క్వశ్చన్స్ ఇవి ఎవరిని? చంద్రబాబు నాయుడు. అది పోయింది. మొన్నే ఉన్నారు సూపర్ సిక్సర్ లో ఫ్రీ బస్ అని చెప్పారు. ఫ్రీ బస్ ఎక్కడ? అదే తెలంగాణలో తీసుకుంటే రేవంత్ రెడ్డి వచ్చిన కొత్తల్లోనే ఫ్రీ బస్ పెట్టినారా లేదా తెలంగాణలో? ఆంధ్రాలో ఆయన మీ శిష్యుడు, మళ్ళీ ఆయనకి నువ్వు గురువు కదా, మీరే గురువు ఉన్నారు. ఆంధ్రాలో ఎందుకు చేయలేకపోయారు ఫ్రీ బస్సు? అమ్మఒడి గురించి అమ్మోది అది ఇంకా అద్భుతమైన పథకం, అది ఇంకా ఇంప్లిమెంట్ అవుతానే ఉంది. ఇంక ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు కంటిన్యూ అవుతానే ఉంటది. కానీ జనాలకైతే ఏమి ₹1 చేరదు. అంటే ఇంప్లిమెంట్ చేయలేదని చెప్తున్నా నేను. అప్పుడు ఇంటింటికి రేషన్ జగన్ ఇచ్చేవారు, ఇప్పుడు అలా కాదంట కదా. అదే కదన్నా నేను చెప్పేది. ఒకప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏం అయిందంటే గవర్నమెంట్ నుంచి వాలంటరీ వ్యవస్థ నుంచి ప్రజలకి ఇంప్లిమెంట్ అవుతానింది. అధికారంగా ఏమొచ్చినా అలా ఇంప్లిమెంట్ అవుతానింది. లేదు, వాలంటరీ వ్యవస్థ తీసేసు, అది పక్కన పెడితే ఇప్పుడు మండలం అధికారులు ఉన్నారు, వాళ్ళని ఏదైనా చిన్న నీకు ఒక పర్సన్ ఆధార్ కార్డు కావాలన్నా ఆ పర్సన్ నీకు ఎలా తెచ్చిస్తారు? నువ్వు ఫోన్ చేస్తే ఆయన పరిగెత్తి వస్తారా? ముసలోళ్ళు ఉంటారు, వయసు అయిపోయిన వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చి నీకు డైరెక్ట్ గా ఆధార్ కార్డు ఏదో నువ్వు అడిగిన ఒక ప్రూఫ్ వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు? మధ్యలో ఒక వ్యవస్థ ఉంది కాబట్టి. కరోనా టైం అంత పెద్ద కరోనా వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ. సో అలాంటి దాన్ని నువ్వు ఎందుకు తీసేసావు? జనాలకి ఇప్పటికీ మైండ్ పోతుంది అసలు. ఇప్పుడు మామూలుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల్లో ఏపీ ప్రజలు మామూలుగా అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానీ, ఫ్రీ బస్ కానీ, ఇప్పుడు జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఏవి ఒక్కటి కూడా ఇప్పుడు నడవట్లేదు. వాటి గురించి ఏమంటారు? జనాలు ఎలా ఫీల్ అవుతారు? జనాలకి ఏంటంటే ఒక మంచి కోరుకున్నారు అంటే, వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా వాళ్ళని ఓదిచ్చే కదా మీకు గవర్నమెంట్ మీ చేతికి ఇచ్చింది. అలాంటప్పుడు మీరు ఒక్కటో రెండో మూడో సంథింగ్ మీరు చెప్పిన దాంట్లో ఆఫ్ పార్ట్ అయినా ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? సో జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ఏంది అనేది నేను చూపిస్తాను. ఒకసారి మీరు కెమెరా బాగా ఇది చేసుకోండి, జనాలకు తెలియాలన్నా. ఇది అంతా మనం చెప్పేది ఏముండదు ఇక్కడ. నువ్వు కాకపోతే కెమెరా జూమ్ చేసుకున్నా, నేను లైన్ చదవుతా చూసుకో. జగన్ అన్న ట్రాక్ రికార్డులు అవన్నీ పక్కన పెడతా, ఆయనకు వచ్చిన ఎమ్మెల్యే సీట్లు అవన్నీ పక్కన పెడతా, ఆయన చేసి మంచిగా చెప్తా. నాదు నేదు స్కూల్స్ ఏమైనా ఒకటి. నెక్స్ట్ 8th క్లాస్ నుంచి డిజిటల్ ట్యాబ్లు ఇచ్చారు. నువ్వు ఇప్పుడు ఎందుకు లేకపోతున్నావు? ఫెయిల్యూరు. ఏది టీడీపీ ఫెయిల్యూరు. రైతు భరోసా నువ్వు ఇచ్చావా? టీడీపీగా నువ్వు ఫెయిల్యూరు. నెక్స్ట్ పెన్షన్ ఆయన ఇచ్చిన పెన్షన్ నువ్వు కంటిన్యూ చేస్తున్నావే తప్ప నీ ఓన్గా అది పథకం అయితే కాదు, అది క్యాన్సిల్. ఇంకపోతే వాలంటరీ వ్యవస్థ నువ్వు వస్తానే దాన్ని తీసేసావు. వాలంటరీ వ్యవస్థ ఫస్ట్ తీసేయడమే పెద్ద తప్పు, అది పోయింది. నెక్స్ట్ పోతే ఉంది ఇంకా హోమ్ టు హోమ్ ఎమ్మెల్యే ఇంటి గడపకు వచ్చి తిరిగారు నా వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు రూలింగ్ లో. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఒక అంత అధికారంగా ఉంది కూడా మీరు ఈ తెలంగాణలో ఎప్పుడు చూసుండ్రు. అలాంటిది గడపకు వచ్చి తిరుగుతా ఉన్నారంటే ఆయన ఎంత ఫోర్స్ పెట్టుంటే జనాలకు మేలు చెయ్యాలని. అలా అది లేదు. ఇంక అది పోతే హౌస్ పట్టా, ఇప్పుడు ఆయన ఏదో 3,50,000 ఇల్లు హౌస్ పట్టాల వరకు ఇష్యూ చేశారు. దాన్ని నువ్వు కంటిన్యూ చేయొచ్చు కదా, అది లేదు. వాళ్ళు చేసిన దాంట్లో నువ్వు ఏమి చేస్తున్నావు మంచిగా ఇప్పుడు రూలింగ్ వచ్చి? అది ఇంకపోతే చెప్పుకుంటే చాలా ఉన్నాయన్న, నీ లైన్ చదవుతా పోతా, మిమ్మల్ని అడిగేది కాదు. మెడికల్ స్కీముల్లో ఆశా వర్కర్లు ఏమి, హౌస్ పట్టాలు ఏమి, నెక్స్ట్ పోతే
నెక్స్ట్ కరోనా ఎఫెక్ట్ వాళ్ళు చేసిన మంచి ఎంత ఉంది, బీసీ వాళ్ళకి నువ్వు ఏం చేసావు, బీసీ వాళ్ళకి అయితే 18,750 రూపాయలు ఇచ్చారు సంవత్సరానికి ఒక పూట. నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, బీసీలకి ఏం మేలు చేస్తున్నావు, ఆ బీసీలు నమ్మే కదా మీకు ఓట్లేసి ఈ రోజు అధికారంగా వచ్చినారు. ముగ్గురు కలిసి ఒక 6 పథకాలను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారే. ఒకే వ్యక్తి ఇన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేశారు. మీరు కానీ క్యామ్ ఇక్కడ ఇది చేసుకుంది, నేను చూపిస్తా అన్న, చాలా ఉన్నాయి, ఇవి చెప్పుకోలేదు, జనాలకు తెలియాలి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్ట్స్. చాలా మంది చెప్తారు పోలవరం ఏం జరిగింది అని. పోలవరం ఏం జరిగిందో మీరు అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వెలుగొంద ప్రాజెక్ట్స్ ఏంది, సంగవరం బ్రిడ్జ్ ఏంది, ఎన్ని ఉన్నాయన్న, నాదునే స్కూల్స్ ఏంది, ఇంగ్లీష్ మీడియం ఏంది, మెడికల్ కాలేజీలు ఏంది, ఇంకపోతే ఇంజనీరింగ్ కాలేజీలు ఏంది, పాలిటెక్నిక్ కాలేజీలు ఏంది, అన్ని కొత్తవి వచ్చినవే కానీ ఆయన అంత ముందున్న గవర్నమెంట్ నుంచి ఏం తెచ్చుకోలే కదా. పాత గవర్నమెంట్ నుంచి ఏం తెచ్చుకోలే. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాతే పోతూ నువ్వు 2 లక్షల కోట్ల అప్పు ఇచ్చేస్తే దాన్ని మెయింటైన్ చేస్తూ జనాలకి ఇన్ని పథకాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నీకు ఆయన మేమేం అప్పు ఇవ్వలేదని చెప్పలే, ఇప్పుడు కూడా నీకు కంటిన్యూలో నీకు ఎంతో కొంత అప్పు వచ్చింది. మొన్న ఏమన్నారు, ఈ అసెంబ్లీలో కొన్ని లక్షల కోట్లు అని చెప్పారు. అది ఎంత ఉంది, 7 లక్షల కోట్ల అప్పు ఏమో మీకు చేతికి ఇచ్చున్నారు. సో నువ్వు దాన్ని కంటిన్యూ తగ్గించుకుంటూ ఆ జనాలకి మేలు చేయాలి కదా అంతా. నేను